ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే నాది కంప్లీట్గా 8 వారాలు అయిపోయింది. ఈరోజు ఎందుకో పూజలు మళ్ళీ చేసుకోవాలనిపించి ఒక వారం ఎక్స్ట్రా నేను చేస్తున్నాను. అలాగే ఈరోజు వారంలో మీకు మొదటి నుంచి మొత్తం కూడా క్లీన్ అండ్ క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా పూజ అయితే 6:20 కల్లా కంప్లీట్ అయిపోయింది ఈరోజు. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం ఎలా చేయాలి, దానికి పాటించవలసిన నియమాలు ఏంటివి, అవన్నీ కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ని మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. వ్రతం చేసుకుందాం అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయన్నమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏ వ్రతమైనా, ఏ పూజ అయినా దృఢ సంకల్పంతో, నిష్ఠతో, మనకున్న ఎంతో అంత శక్తితో, భక్తితో చేస్తేనే తృప్తి, ఆనందం. అంతే కదండి. నేను అంతే. శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతము నేనైతే 2021-22 నుంచి చేస్తున్నాను. సో ఇది కంపల్సరిగా 8 వారాలు చేయాలి. 7 వారాలు శనివారాలు మన వెంకటేశ్వర స్వామికి 7 కొండలవాడు కాబట్టి 7 వారాలు. 8వ వారము వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు కాబట్టి 8వ వారం వడ్డీ కింద చేస్తాము. మొత్తానికి ఈ వ్రతము 8 వారాలు ఆచరించాలి. మొదటైతే దేవుని గది శుభ్రం చేసుకోవాలి. నాకు సపరేట్గా గది లేదు కాబట్టి నాకున్న ఈ షెల్ఫ్ని నేను చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను. మొదట నిన్న శుక్రవారం కాబట్టి ఆ పూలన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నాను. సో నేను వారానికి ఒక్కరోజే దేవుని పటాలన్నీ తీసి తూడ్చుకుంటానండి. అది కూడా గురువారం చేస్తాను. సో ప్రతిరోజు దేవుని పటాలన్నీ తీసి తూడ్చి బొట్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. అలా చేయకూడదు అంట. నాకున్న జ్ఞానంతో నేను తెలుసుకుంది షేర్ చేస్తున్నాను. సో వారానికి ఒక్కరోజు పెట్టుకోండి. సోమవారమో, గురువారమో, శనివారమో అలా. మరలా శుక్రవారం కూడా పటాలను తుడవద్దు, దులపొద్దు అని అంటూ ఉంటారు. అలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మి వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము, క్లీన్గా ఉండాలి కదా, నీట్గా ఉండాలని చెప్పి కొంతమంది ఫ్రైడే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. అది మన ఇష్టం అండి. నాకు తెలిసింది చెప్తున్నాను అంతే. సో నేను ఇంకా ఈ శనివారాల వ్రతంలో ముఖ్యంగా దేవుని పటాలన్నీ తీర్చేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. సో అట్ ది సేమ్ టైము ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి కాబట్టి శనివారం మట్టుకు ఓన్లీ వెంకటేశ్వర స్వామి దేవుణ్ణే తూడ్చేసేసి మళ్ళీ బొట్లు పెడతాను. గంధం బొట్లు పెట్టి అలంకరిస్తాను. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అండి. ఆయనకి ఎంత బాగా అలంకరిస్తే అంత ఇష్టము. ఆయన ప్రశంసలు అన్నీ కూడా మనం పొందగలుగుతాం అన్నమాట. సో మంచిగా అన్ని పూలు తెచ్చుకోండి ముందు రోజే. అదే రోజు అన్నీ చేసుకోవాలంటే కుదరదు. నేను ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి క్లీన్ అండ్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉండాలని చెప్పి మళ్ళీ A to Z క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి వారం చెప్తున్నారు కదా, మళ్ళీ చెప్తున్నారు ఏంది అనుకోకండి. మొదటి వారము మొదటిసారి చూస్తున్న వాళ్ళు, చేసుకుందాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. దేవుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఎన్ని ఉంటే దేవుని షెల్ఫ్లు అన్నీ తుడిచేసుకొని బొట్లు పెట్టుకొని చక్కగా పూలతోనే అలంకరిస్తున్నాను. అన్ని రకాల పూలు తెచ్చుకుంటాను నేను సాధ్యమైనంత వరకు. పూలతో అలంకరించేసాను. అలాగే ఒక మాల కూడా తీసుకొస్తాను, మల్లెపూల దండ పెట్టేశాను. ఆ తర్వాత 1 లేదా 2 తులసాకులైనా ఆయన పాదాల చెంత ఉంచి పూజ అయితే చేసుకోవాలి. నేను ఈసారి తులసి మాల బయట కొనుక్కొచ్చుకున్నానండి. ఇంకా అది పెట్టాను. అలాగే నీ ఇంట్లో ఉన్న తులసి మొక్కకు 2 ఆకులు ప్రతి వారం పెడతా కదా, ఈ వారం ఎందుకు పెట్టొద్దని మళ్ళీ 2 ఆకులు తీసుకొచ్చి కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా తులసి మాల కూడా పెట్టడం ఈరోజు చాలా విశిష్టంగా అనిపించింది. మర్చిపోకండి కొన్ని విషయాలు. సో ఇంకా దేవుని దగ్గర పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. చక్కగా దేవుళ్ళన్నిటినీ కూడా నార్మల్గా మిగతా అన్ని పటాల దేవుళ్ళని బొట్లు పెట్టేసి పూలు పెట్టేస్తాను. వెంకటేశ్వర స్వామి ఫోటో మట్టుకు తూర్చేసి మళ్ళీ గంధం బొట్లు పెట్టి మంచిగా పూలతో నాకున్న దాంట్లో హ్యాపీగా ఇలా డెకరేట్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా నార్మల్ మాణిక్యాలలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి రెడీగా ఉంచాను. అలాగే చక్కెర కూడా నైవేద్యం కంపల్సరీగా రోజు పెడతాను నేను, అంటే దీపం పెట్టిన రోజులలో. సో తర్వాత కొన్ని పూలు వచ్చేసి మనము గోవిందనామాలు చదువుకునేటప్పుడు
చేసేటప్పుడు ఒక్కొక్క పుష్పాన్ని ఆ స్వామివారి పాదాల చెంత ఉంచుతాం కదా, అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కొన్ని పూలు పక్కన పెట్టుకోవాలండి. మనం ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాల్లో గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటప్పుడు పూలతోని దేవుణ్ణి డెకరేట్ చేయాలి కాబట్టి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పిండి ప్రమిద. మన వెంకటేశ్వర స్వామి ఏడుశనివార వ్రతంలో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది పిండి ప్రమిద. సో పిండి ప్రమిద కోసం ఏం చేయాలంటే కొద్దిగా బియ్యాన్ని నేను ఇక్కడ 100 గ్రాముల దాకా తీసుకున్నాను. 1 నుంచి 6వ వారం అలాగే 8వ వారం 1 లేదా 2 పిండి ప్రమిదలు పెట్టాలి. 7వ వారం మట్టుకే 7 పిండి ప్రమిదలు పెట్టాలి. సో దాని తగ్గట్టుగా బియ్యాన్ని నానబెట్టుకోండి. బియ్యాన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు సోక్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసైనా సోక్ చేసుకోవచ్చు, వాటర్ లేకుండా అయినా సోక్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ వంపేసి ఫ్యాన్ కింద ఒక స్టూల్ మీద లేదా బండ మీద బట్ట వేసన్నా ఆరబోసుకోవచ్చు, లేదా ఎండకైనా ఆరబోసుకోవచ్చు. నేనైతే ఎండకు ఆరబోస్తున్నాను. మంచిగా ఎండకు ఆరిపోయిన ఈ బియ్యాన్ని మిక్సింగ్ జార్లో వేసేసుకొని 10 సెకండ్లు 20 సెకండ్లు అలా పెట్టుకుంటూ తీసుకుంటూ మెత్తని పిండిలాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ తడి బియ్యం పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అదే రోజు మనం పూజ చేసే రోజు చేసుకోవాలి అని అంటే టైం సెట్ అవ్వదు. 1 లేదా 2 రోజుల ముందు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. గ్రైండ్ చేయగానే ఒక ఎయిర్ కంటెంట్ లేదా స్టీల్ బాక్స్లో పెట్టేసి కొంచెము అది గ్రైండ్ చేయగానే వేడిగా ఉంటుంది కదా, సో అది కొంచెం ఒక 5-10 నిమిషాలు చల్లగా అయినాక మంచిగా బాక్స్ని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 2-3 రోజుల దాకా స్టోర్ అయి ఉంటుంది. కొంతమంది అయితే 8 వారాలకు సంబంధించి హ్యూజ్ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. కొంచెం తడి బియ్య పిండి కదా, కొంచెం బూజు ఫంగస్ లాగా వస్తుందేమో అని భయం, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. మనం చేసుకునే పద్ధతి ప్రకారంగా ఉంటుంది. సో తడి బియ్య పిండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ప్రమిద ప్రిపరేషన్ కూడా అయిపోయింది కదండి. ఇక తర్వాత అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా మన పిండి ప్రమిదని ప్రసాదాన్ని చేయడానికి ఇక్కడ రెడీ పెట్టుకున్నాను. తడి బియ్యం పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా, అదనమాట. ఆ తర్వాత బెల్లం తురుము. మనం మొత్తం పిండి ప్రమిదలో 5 రకాల పదార్థాలని వేస్తాము. అందులో తడి బియ్యం పిండి అలాగే కొంచెం బెల్లం తురుము యాడ్ చేస్తాము. ఆ తర్వాత ఆవు నెయ్యి అలాగే ఆవు పాలు. ఆవు పాలతోనే పిండి ప్రమిదని ప్రిపేర్ చేయాలా అని అంటే ఆవు పాలు ఆవు నెయ్యితోనే పిండి ప్రమిదను పెట్టినట్లయితే చాలా శ్రేష్టము. ఆ తర్వాత కొబ్బరికాయ, పూలు, ఆకులు, అరటిపండ్లు, ఒత్తులు, తర్వాత అరటిపండు కూడా మనము పిండి ప్రమిదలో వేస్తామన్నమాట. అది కూడా కొద్దిగా తీసి పెట్టుకున్నాను. అంటే 2 పండ్లు పక్కన పెట్టుకుంటాను. ఒకటి నైవేద్యం కింద అవుతుంది, ఒకటి పిండి ప్రమిదలో యూజ్ చేయడానికి అని చెప్పేసి ఈ విధంగా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నానండి. ఈరోజు ప్రసాదం వచ్చేసి చక్కెర పొంగల్ చేద్దామని బియ్యము పెసరపప్పు కుక్కర్లో కొంచెం సేపు నానబెట్టి పెట్టేశాను. సో ఇంకా పిండి ప్రమిద లోపల ప్రిపరేషన్లకి వెళ్ళినట్లయితే ఒక శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తడి బియ్యం పిండి వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీని ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి కొంచెం పిండి లూజ్ అవుతుందా గట్టిగా అవుతుందా అని చెప్పేసి సందేహాలు టెన్షన్ అవుతూ ఉంటుంది. అందుకని కొద్దిగా ఎక్కువనే తడి బియ్యం పిండి మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి, అలాగే ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత అట్టిపండుని కొద్దిగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకొని కొద్దిగా ఆవు పాలను వేసుకుంటూ పిండి ప్రమిద కోసం పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి చాలా టెన్షన్స్ ఉంటూ ఉంటుంది, అది అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. భారం అంతా కూడా ఆ గోవిందుని మీదనే వేసేసి గోవింద గోవింద అనుకుంటూ ప్రిపేర్ చేస్తూ ఉండాలండి. ఇందులో కొద్దిగా పరిమాణంలో పక్కన పెట్టుకోవాలి. దేవునికి వెంకటేశ్వర స్వామికి చలిమిడి అలాగే పానకం కూడా నైవేద్యాలు పెట్టాలి. ఇందులో మనం పిండి ప్రమిదలో 5 రకాల పదార్థాలను వేస్తున్నాం కాబట్టి ఇందులోనే కొద్దిగా పోర్షన్లో తీసుకొని దేవుని కోసం నైవేద్యం కింద పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక మిగతాది గట్టిగా మనం చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత బొటన వేలుని లోపలికి నొక్కుతూ మిగతా 4 వేలు బయటికి నొక్కుతూ ఒక ప్రమిద షేపు వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా లోపల లోతు ఉండేటట్టుగా చూసుకోవాలండి, ఎందుకంటే మనము దీపారాధన చేస్తాం కదా, ఆవు నెయ్యి ఒత్తులు పట్టాలి కాబట్టి కొంచెము సెట్ చేసుకుంటూ ఇలా నెమ్మదిగా ఒత్తుకోవాలి. బీటలు వస్తాయేమో అని చెప్పేసి టెన్షన్గా ఉంటుంది. కొద్దిగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక
1 నుంచి 6వ వారం, అలాగే 8వ వారం 1 లేదా 2 పిండి ప్రమిదలు పెట్టుకోవచ్చు. 7వ వారం 7 పిండి ప్రమిదలు పెట్టుకోవాలి. నార్మల్గా ప్రతి శనివారం చాలామంది ఇంట్లో పిండి ప్రమిదలు దీపారాధన చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు 2 పిండి ప్రమిదలు చేసుకొని 2 ఒత్తులు నువ్వుల నూనెతో చేసుకుంటారు. మనం ప్రత్యేకంగా 7 శనివారాల వ్రతం చేస్తున్నాం కాబట్టి మనము ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. అలాగే ఒత్తులు కూడా 8 ఒత్తులు వేయాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో పిండి ప్రమిదని ప్రిపేర్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని పిండి ప్రమిదని ఒక ప్లేట్ లేదా ఆకుల మీద పెట్టుకోవాలి. సో ఏదో ఒకటి మీ ఆప్షన్ అనమాట. నేను ఒక ప్లేట్ మీద గంధం బొట్టు పెట్టి అలాగే 2 ఆకులు తమలపాకులు తెచ్చుకుంటానండి. వాటికి కూడా గంధం బొట్లతో డెకరేట్ చేసేస్తాను. అలాగే పిండి ప్రమిద మీద సో గోవిందనామాలు వచ్చేలాగా మంచిగా ఇలా వీ షేప్లో గంధము బొట్లు పెడతానన్నమాట. ఆ తర్వాత మీద నుంచి ఒక 3 గంధం బొట్లు పెట్టుకోవాలి. 3 పెట్టాలా 5 పెట్టాలా అని డౌట్ వస్తూ ఉంటుంది. 3 పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పిండి ప్రమిద చుట్టూ పూలతో డెకరేట్ చేసుకోవాలి. నేను మళ్ళీ అదే చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి చక్కగా ఆయనకు పూలతోని మంచిగా అందంగా పూజ చేస్తే ఆయనకి ఇష్టం అనమాట. అందుకే ఈ విధంగా రకరకాల పూలతోని పిండి ప్రమిద చుట్టూ కూడా డెకరేట్ చేస్తున్నాను. తర్వాత పిండి ప్రమిద లోపల ఆవు నెయ్యి వేసుకోవాలండి. ఆవు నెయ్యితోని లేదా నువ్వుల నూనెతోని దీపారాధన చేసుకుంటారు. మనం ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేస్తున్నాం కాబట్టి ఆవు నెయ్యితోని చేస్తే శ్రేష్టం అని చెప్పి నేను ఆవు నెయ్యి వేస్తున్నాను. అలాగే లోపల వచ్చేసి 8 ఒత్తులు వేసుకోవాలి. 7 ఒత్తులు వడ్డీ కాసుల వాడికి, 8 ఒత్తు ఆయన వడ్డీ కాసుల వాడు కాబట్టి వడ్డీ కింద 8 ఒత్తులు, 7 ఒత్తులు ఏడుకొండల వాడికి 8 ఒత్తు వడ్డీ కింద వడ్డీ కాసుల వాడికి కింద ఇస్తామన్నమాట. దీపం చక్కగా వెలగడానికి నేను మీద నుంచి కొద్దిగా నెయ్యి అంటించి అలాగే హారతి కర్పూరం ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా స్మాష్ చేసి అంటిస్తున్నాను. ఇలా చేయడం వల్ల దీపం చక్కగా వెలుగుతూ ఉంటుంది అనమాట. మరో పక్కన ప్రసాదం ప్రిపరేషన్ చేస్తున్నాను. సో దానికోసము బియ్యము అలాగే పెసరపప్పును శుభ్రంగా వాష్ చేసేసుకొని మెత్తగా ఉడికించుకున్నాను. ఇందులోకి నేను బెల్లం కరిగించిన పానకం వేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇలా వేయడం వల్ల మళ్ళీ పాలు పోసినప్పుడు ప్రసాదం విరగకుండా ఉంటుంది. ఒకసారి మంచిగా కలిపేసుకొని కొద్దిగా పాలు వేసి మరలా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మరోవైపు కొద్దిగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకొని ఉడికించుకున్న ఈ బెల్లం పెసరపప్పు దాంట్లోకి వేసేసుకొని మరలా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకో వైపు వచ్చేసి మనం పానకం కూడా చేసుకోవాలి. సో అందుకోసం యాలకులు అలాగే మిరియాలని కచ్చాపిచ్చగా నూరేకొని వాటర్లో వేసేసుకొని 2 తులసాకులు అలాగే కొద్దిగా బెల్లం తురుముని వేసేసుకుంటే మనకు పానకం ప్రిపరేషన్ అయిపోతుంది. సో పానకాన్ని నేను ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకున్నానండి. తర్వాత ఈ గిన్నెకు కూడా నేను గోవిందనామాలు వచ్చేలాగా వీ షేప్తోని గంధం బొట్లతో డెకరేట్ చేసేసాను. సో మరో పక్కన మనకు చక్కెర పొంగల్ ప్రసాదం కూడా అయిపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామికి బెల్లంతో చేసిన నైవేద్యాలు లడ్డు అంటే చాలా ఇష్టం నాకు తెలిసిన మట్టుకైతే. అందుకనే నేను దాదాపుగా అన్ని వారాల్లో బెల్లంతో చేసిన ప్రసాదాల స్వామివారికి సమర్పిస్తాను. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. పిండి ప్రమిద అలాగే దేవుని అలంకరణ, మనం చేసిన చలిమిడి, చక్కెర పొంగలి, పానకము, కొబ్బరికాయ, పండు అన్నీ రెడీ చేసేసి పెట్టేశాను. మొదట నార్మల్ మాణిక్యాలలో దీపారాధన చేసుకోవాలి. విఘ్నేశ్వరుని తలుచుకుంటూ దీపారాధన అనేది మనం చేసుకోవాలన్నమాట. ఇంట్లో ఊదు వేసుకొని అంటే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా నార్మల్వి, అవి వేసుకొని అలవాటు ఉన్న వాళ్ళు ముందు పిండి ప్రమిదలో దీపారాధన చెయ్యక ముందే పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక పని అయిపోతుంది. వన్స్ పిండి ప్రమిదలో దీపారాధన చేసుకున్న తర్వాత టైం ఎక్కువగా ఉండదు. సో కాబట్టి చూసి పెట్టుకోవాలి. ఆ తర్వాత గోవిందనామాలు కంపల్సరీగా చదువుకోవాలి. అవి అన్నీ కూడా నేను మొబైల్లో కంపల్సరీగా రెడీ చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఆ తర్వాత మన కోరికలు అన్నీ కూడా విఘ్నేశ్వరునికి అలాగే వెంకటేశ్వర స్వామికి విన్నవించేసుకొని భక్తి శ్రద్ధలతోని మనము పిండి ప్రమిదలో దీపారాధన గోవింద గోవింద అనుకుంటూ కంప్లీట్ చేసేయాలి. తర్వాత పిండి ప్రమిదలో దీపారాధన పెట్టిన తర్వాత మనము కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి. వెంకన్నకి మన కోరికలు విన్నవించుకొని కొబ్బరికాయ కంపల్సరీ అంటే మనం స్పెషల్గా వ్రతాలు చేస్తున్నాం కాబట్టి కొబ్బరికాయ నేను కొడుతున్నాను, అది మీ ఇష్టం అనమాట. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా ఫైనల్లీ మనము గోవిందనామాలను చదువుకోవాలి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవసుల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమేఘ క్షమ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల్ నందన గోవింద అనుకుంటూ లాస్ట్లో గోవింద హరి గోవింద, గోకుల్ నందన గోవింద అనేటప్పుడు ఒక్కొక్క పువ్వుని నేను స్వామివారి పాదాల చెంత ఉంచుతున్నాను.
ఒక్కసారి పిండి ప్రమిదలో దీపారాధన పెట్టేసుకున్న తర్వాత గోవిందనామాలు చదువుకోవాలి. సో గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం శ్రీ నారాయణాయ నమః లేదా ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి 108 లేదా 111 సార్లు నామాన్ని జపించాలి. ఒక్కసారి గోవిందనామాలు అయిపోయాక స్వామివారికి హారతి ఇచ్చేసుకొని నివేదన ఇచ్చేసుకొని లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి. లక్ష్మీనారాయణుడు కదా మన వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వరుని అలాగే లక్ష్మీమాతను చదువుకోవడానికి లక్ష్మీ అష్టోత్తరాలు 108 నామాలు చదువుకుంటూ అమ్మవారి మీద నేను పూల రెక్కలను అయితే పెడుతున్నాను. ఆ తర్వాత ఫైనల్లీ మనం వచ్చేసి అది హారతి ఇచ్చేసుకుంటే అయిపోతుందండి పూజ. అక్కడితోని శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి విశిష్టమైన పూజలు ఇంట్లో చేసుకుంటున్నప్పుడు తులసి కోట దగ్గర కూడా దీపారాధన, అలా కడపల మీద మంచిగా కడుక్కొని ముగ్గులు వేసుకొని, కనీసం మెయిన్ కడప మీద ముగ్గులు వేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే చక్కగా ఉంటుంది. ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత పూజా విధానము. ఈ విధంగా చేయాలి. ఏదైనా కథ ఉందా అని చెప్పేసి ఒకరు నన్ను కామెంట్లో అడిగారు. నాకు తెలిసి కథ ఏం లేదు, ఈ విధంగానే చేస్తారు. అలాగే మనం పూజ చేసేటప్పుడు నిత్యం సుమంగళిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గాజులు చేతికి ధరించాలి. నాకు కూడా కొంచెం డౌట్గానే ఉంటుంది. నాకు ఒకరు కామెంట్ చేశారు, అప్పటి నేను కంపల్సరీగా నేను వేసుకుంటాను. అలాగే పానకము ఎలాగో మనం వచ్చేసి చలిమిడి పెడుతున్నాం కాబట్టి పానకం కూడా పెట్టుకోవాలి. అలాగే పండ్లు ఏదైనా నైవేద్యం మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుని స్వామివారికి సమర్పించాలి. ఒక్కసారి పిండి ప్రమిదలో దీపం కొండెక్కిన తర్వాత ప్రమిదను అక్కడి నుంచి తీసేసి ఒత్తుల్ని పక్కన పెట్టుకొని పిండి ప్రమిదలో కొద్దిగా పోర్షన్లో మనము ఇంట్లో వాళ్ళ ఎంతమంది ఉంటే అంతమంది, నేను మా హస్బెండ్ మా పాప కొంచెం పోర్షన్లో కొంచెమైనా మనం నైవేద్యంగా తీసుకోవాలి. మిగతాది వాటర్లో కలిపేసి చెట్లకు పోయవచ్చు. కానీ ఆ చెట్లు నీళ్లు ప్రారొద్దు, మనం తొక్కుడు ప్రదేశంలో వేయొద్దు. ఒత్తులు కూడా అంతే, చెట్టు మొదల్లో వేయాలి, తొక్కుడు ప్రదేశంలో వేయకూడదు. అలాగే పిండి ప్రమిదని నీళ్ళలో కలిపి చెట్లకు మొక్కలకి వేయలేని వాళ్ళు అట్లీస్ట్ పక్షులకైనా నైవేద్యంగా లేదా గోవులకైనా ఆవులకైనా నైవేద్యంగా పెట్టాలి. కంపల్సరీగా మీకు ఇంటి దగ్గరలో గుడి ఉందనుకోండి, కంపల్సరీగా దర్శనం చేసుకోండి మన వెంకటేశ్వర స్వామి దర్శనం. నాకు ఇంటి దగ్గర గుడిలో ఉంది కాబట్టి నేను వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసి ఒత్తులు చెట్టు మొదల్లో వేస్తున్నాను. అలాగే పిండి ప్రమిద వచ్చేసి గోవుకి నైవేద్యంగా సమర్పించాను. అండ్ నేను ఈరోజు వెంకటేశ్వర స్వామికి బూందీ లడ్డు ప్రసాదంగా తీసుకెళ్ళానన్నమాట. అది ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో స్వామివారికి బూందీ లడ్డు అంటే ఇష్టం కదా. దర్శనం బాగా జరిగిందండి, మంచిగా అనిపించింది. సో ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతము. మరలా సాయంత్రం మీకు వీలైతే పూజ చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఒకవేళ మధ్యలో మీకు ఏదైనా పీరియడ్స్ వస్తే ఆ రోజు లెక్కించకండి, ఆ రోజు తీసేసినట్టే. ఇంకా తర్వాత ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్తో. వెంకటేశ్వర స్వామి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.